హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మనకు పెద్దమ్మరిపేటలో అండి. పెద్దమ్మరిపేటలో లాస్ట్ షెడ్. సో ఆ షెడ్ డెడ్ ఎండ్కి వెళ్తే మీకు ఆ షెడ్లో ఉన్న విగ్రహాలు అయితే అన్నీ కనబడుతుందండి. సో చాలా అద్భుతంగా యూనిక్గా 2024లో కొత్త మోడల్స్ తోటి మేకింగ్ అవుతున్నాయి గణేష్ మాత్రం. సో చాలామంది కూడా కామెంట్ చేస్తారు, అన్న ఆటోనగర్ సైడ్ పెద్దమ్మరిపేట సైడ్ వెళ్ళి కూడా బ్లాగ్ తీయపని చెప్పి. సో అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ చూసి సబ్స్క్రైబ్ చేయాల్సి కోరుతున్నాను. అలాగనే వీడియో కూడా చూడండి, నచ్చితే మీకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్. సో దీని లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ టు మనకు విజయవాడ వెళ్ళే రూట్ అండి. సో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన. లెఫ్ట్ సైడ్లో మనకు అన్ని విగ్రహాలు మనకు గణేశుల షెడ్లు అయితే కనబడుతుంది. లాస్ట్ డెడ్ ఎండ్కి వెళ్తే మనకు వీడియో ప్లస్ సో ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలుగా అయితే సేమ్ మోడల్స్ మేకింగ్ అవుతున్నాయండి. సో మీరు ఇక్కడికి వచ్చి ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన కోరుతున్నాను. అండ్ ప్లీజ్ డు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి పెద్దమ్మరిపేట అండి. సో పెద్దమ్మరిపేటలో ఈ షెడ్ వచ్చేసి మన హెచ్పీ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. హయత్ నగర్ టు విజయవాడ వెళ్ళే రూట్లో మనకు హైవే అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. దాని పక్కనే హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంటుందండి. హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కనే లాస్ట్ డెడ్ ఎండ్ షెడ్ ఇది. సో ఈ షెడ్లో వచ్చేసి 2024 మేకింగ్ అవుతున్న గణేష్లో ప్రజెంట్ చూసుకోవచ్చు. సో ఎంట్రన్స్లో మనకు పగడి గణేశుడు ఉండండి. సో ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ మన పగడి గణేశుడు, పగడి కూడా చాలా అద్భుతంగా వచ్చింది నీట్నెస్గా. అండ్ ఇక్కడ అయితే మేకింగ్ అవుతుంది చూడండి. అదే పగడి మోడల్ గణేశుడు మేకింగ్ అయితే అవుతుంది ఇక్కడ. సో చూస్తారు కదా అన్న వాళ్ళు ఎంత ఫాస్ట్గా మేకింగ్ చేస్తారు. అండ్ కొత్త కాన్సెప్ట్ తోటి చాలా అద్భుతంగా ఒక గణేష్ అయితే విగుందండి. దగ్గర అది 13 to 13 to 15 ఫీట్స్ ఉంది. ఆ గణేషుని ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తాను చూడండి. సో మన అయోధ్య రామ మందిర్ టెంపుల్ గణేషుని అయితే చూస్తారు కదా, చాలా చోట్ల చాలా డిఫరెంట్ స్టైల్లో ఉందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు మధ్యలో వచ్చేసి బొజ్జ గణపతి, బొజ్జ గణేశుడు కూర్చున్నట్టు ఉండు. అండ్ ఇటు సైడ్ మన బజరంగబలి హనుమాన్ చూస్తారు కదా ఇట్లా ఉండవు నించొని. సో మన బజరంగబలి హనుమాన్ చూసుకోవచ్చు ఇట్లా స్టాండింగ్ పొజిషన్ ఉండవు, ఇదొకటి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మన రాముడిని చూసుకోవచ్చు అండి. సో ఇటు సైడ్ వచ్చేసి మన చేతిలో బాణం పట్టుకొని చాలా అద్భుతంగా మంచిగా నిల్చున్నట్టు ఉందండి స్టాండింగ్ పొజిషన్. పైకి వచ్చేసి మనకు అయోధ్య రామ మందిర్ టెంపుల్. సో పైన అయోధ్య అనే పేరు కూడా వచ్చింది. సో మధ్యలో వచ్చేసి మన గణేశుడు, ఇదొక యూనిక్ స్టైల్ మోడలు. సో సింపుల్గా ఇటు సైడ్ ఈ చేతిలో వచ్చేసి మనకు ఫ్లవర్ పట్టుకున్నట్టుండు, ఇటు సైడ్ లడ్డు చేయి అండ్ అక్కడ మన ఆశీర్వాదించే చేయి. ప్రజెంట్ అయితే ఆ చేయి ఇక్కడ రావాలి కానీ పైకి వచ్చిందండి. సో చూసుకోవచ్చు అయోధ్య రామ మందిర్ టెంపుల్ చాలా చక్కగా నీట్గా అద్భుతంగా ఉందండి. సో చాలా టైప్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మోడల్స్ అయితే మేకింగ్ చేసారు. సో గైస్ ప్రజెంట్ అయితే 2 మోడల్సే కనబడుతున్నాయి. సో వాళ్ళ అన్న వాళ్ళు మేబీ లేట్గా స్టార్ట్ చేసారు అనుకుంటాను. ఫాస్ట్గా వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ చూస్తారు కదా మన నంది పైన కూర్చున్న గణేశుడు, ఇదొక యూనిక్ మోడల్ అండి. సో నందీశ్వరుని చూస్తారు కదా, నంది కూడా చాలా అద్భుతంగా ఉందండి. సో ఎంత అద్భుతంగా ఉందంటే నందీశ్వరుడు కూడా. సో చాలా చక్కగా నీట్గా ఇక్కడ కాలు కింద మూషిక వాహనుడు ఉండు. సో మన గణేశుని కాలు కింద మూషిక వాహనుడు, నంది పైన కూర్చున్న బొజ్జ గణపతి. సో ఇదైతే ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే సైడ్కి పెట్టిరండి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ సిట్టింగ్ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇది దగ్గర ఒక 7-8 ఫీట్స్ ఉండవచ్చు. అండ్ ఇక్కడ మన కలెక్షన్ చెంబు వచ్చింది కిరీటంలో. సో ఆర్చ్లో చూసుకోవచ్చు అండి, ఇక్కడ ఒక ఎలిఫెంట్, ఇక్కడ కూడా ఎలిఫెంట్, మధ్యలో వచ్చేసి మనకు మనకు కలెక్షన్ చెంబు చాలా అద్భుతంగా ఉంది. సో చూసుకోవచ్చు కిరీటంలో కూడా. సో మేకింగ్ కూడా చాలా అద్భుతంగా చాలా నీట్గా ఉందండి. అండ్ ఇంకొకటి బొజ్జ గణపతి. సో చూస్తున్నారు కదా గైస్, బొజ్జ గణపతి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. అండ్ కిరీటంలో మనకు వచ్చేసి శివుడు. సో శివుని చూసుకోవచ్చు మనకు చాలా అద్భుతంగా ఉందండి గణేశుడు మాత్రం. సో కిరీటంలో మన శివుడు వచ్చిండు. సో ఈ బొజ్జ గణపతి చాలా ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ ఉందండి. సో చాలా యూనిక్గా అద్భుతంగా అయితే మేకింగ్ చేసారు. సో ఇంకొక మోడల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ అన్న వచ్చేసి మనకు పిఓపి పిండి అయితే మేకింగ్ నీళ్ళలో కలిపి పౌడర్ అయితే మిక్స్ చేస్తున్నారు. సో మేకింగ్ ప్రాసెస్ చూసుకోవచ్చు గణేష్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటారు కదా పైన కిరీటం లేదు. సో ఇది అయితే ప్రజెంట్లీ గుండు గణేష్ అంటారండి. సో బాల్ గణేష్. సో ఈ గణేష్ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్లో ఉండు బొజ్జ గణపతి. ఇది చాలా యూనిక్ అండ్ ఫేమస్ గణేష్. సో మనకు బాలాపూర్ టైప్ మోడల్ గణేష్ అనుకుంటారు ఇది కూడా చాలామంది. సో చూసుకోవచ్చు, ఇది ఒక యూనిక్ హ్యాండ్సమ్ గణేష్ అండి. ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య. సో చూసుకుంటే కదా బొజ్జ గణపతి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ చూసుకోవచ్చు మనం.
అండ్ ఇక్కడైతే ఇవన్నీ లాస్ట్ ఇయర్ మోడల్స్ ఇవి. సో ఇవి అన్స్టోల్ అయిన గణేష్లు అండి. సో మిగిలిపోయిన విగ్రహాలు అయితే ఇక్కడనే ఉన్నాయి చాలా అద్భుతంగా. సో ఇక్కడ చూసుకోవచ్చు చిన్న బాల గణేష్, మన గుండు గణేష్ చిన్న గుండు. ఇది వచ్చేసి 3-4 ఫీట్స్ ఉండవచ్చు అలంకారంతో నిజంగా అండి. సో పైన ఇక్కడ త్రిశూలం కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నీట్నెస్గా అద్భుతంగా ఉండండి గణేశుడు ఇక్కడ. అండ్ సో గైస్ చూసిరుగా, ఇది ఈరోజు వచ్చేసి మన వ్లాగ్. సో కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ చేసారు కాబట్టి మీకు ఉన్న విగ్రహాలన్నీ మీకు అయితే చూపించానండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.